ఇదే నగర్ క్యాస్టిల్ మ్యూజియం పోతున్నాము ఇప్పుడు మనము. నగర్ మ్యూజియంకి వెళ్ళే రోడ్ ఇది చూడండి. నగర్ క్యాస్టిల్ దాటిన తర్వాత నగర్ మ్యూజియం వస్తుంది. ఫస్ట్ నగర్ మ్యూజియంకి వెళ్ళొస్తాము, దాని తర్వాత నగర్ క్యాస్టిల్కి వస్తాము. చూడండి కొండ పైన ఉంది మనకు నగర్ క్యాస్టిల్ మ్యూజియం. పక్క చూడండి ఎంత ఎట్లుందో. రోడ్ అంతా చూడండి కింద చూడండి. ये टेंपल नीचे टेंपल చూడండి. టెంపుల్ చూడండి ఎట్లుందో, సేమ్ హడింబా టెంపుల్ లాగా ఉంది. మ్యూజియంకి వెళ్తున్నాము, ఎట్లుందో రోడ్. ఈ పక్క వ్యూ చూడండి మ్యూజియంకి వెళ్ళేప్పుడు. ఎంత దాటుకొని వచ్చాం మనం ఆ పక్క రోడ్. రోడ్ ఎట్లుందో. నగర్ మ్యూజియంకి వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో ఇక్కడ వ్యూ చూడండి, సైడ్ మొత్తం మంచు కొండలు అండ్ కింద అంతా ఊరు ఎలా ఉందో చూడండి. మధ్యలో వాటర్ పోతూ ఉన్నాయి అక్కడ, రివర్. ఇలా ఇదంతా రోడ్ అండి మ్యూజియంకి. ఆ రెడ్ కలర్ హట్స్ లా కనిపిస్తున్నాయి కదా, అదే మ్యూజియం. ఇక్కడ కూడా ఇది యాపిల్ ట్రీ అండి. ఇది కూడా యాపిల్ ట్రీ అండి. ఇక్కడ మనాలిలో మన ఊర్లో మల్లెపూల చెట్టు ఎట్ట వేసుకొని ఉంటాము, ఇక్కడైతే యాపిల్ ట్రీస్ అలా ఉంటాయండి. గ్రీన్గా ఉన్నాయి, సో అంత క్లియర్గా కనిపించడం లేదు. ఇవి ఆగస్ట్కి అంతా వస్తుంది పంట. చూడండి కనిపిస్తున్నాయి. ఆగస్ట్కి అంతా మనకి యాపిల్స్ అనేది వచ్చేస్తాయండి. ప్రతి ఇంట్లో చిన్న గార్డెనింగ్ లాగా వేసుకొని ఒక 5 to 10 ట్రీస్ అనేది యాపిల్స్ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ సైడ్లో ఈ షాప్స్ పెట్టేసి ఉన్నారు ఇట్లాగా. ఇక్కడ షాల్స్ అండ్ ది ట్రస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అంట. కొండపైకి వచ్చామండి. చిన్న రోడ్స్ ఉంటాయి, నారోగా ఉన్నాయి రోడ్స్ అయితే. అదే 2-way ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు చూసిన ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. సో ఫోర్ట్ బై ఇలా స్ట్రైట్గా ఈ రోడ్ కనిపిస్తుంది. ఇలా వెళ్తే మ్యూజియం ఉంటుంది. ఇది మెమోరియల్ ట్రస్ట్. ఇలా ఇక్కడ టికెట్ కౌంటర్ ఇది, ఇక్కడ టికెట్ తీసుకోవాలి రెండింటికి. ఇది ట్రస్ట్ లోపలికి వెళ్ళేదానికి. दोनों में ఇది ట్రస్ట్ అండి. చూడండి ఎలా బాగుంది. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్, ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ బాగా కాస్తాయండి. అందరూ మంచిగా రోజ్ ఫ్లవర్స్ అంతా వేసుకొని పెట్టుకొని ఉన్నారు ఇటు సైడ్ అంతా. అందరూ ఇళ్ళలో కూడా చెట్లు పెద్ద పెద్దగా ఉంటాయి రోజ్ ఫ్లవర్స్ ట్రీస్. ఇక్కడ పింక్ రోజ్, లైట్ పింక్ రోజ్, ఇక్కడ వచ్చేసి డార్క్ పింక్ రోజ్.
ఇక్కడైతే చెట్లు చాలా బాగుంటాయి. గార్డెనింగ్ అంతా చూడండి, రోజ్ ఫ్లవర్స్ అంతా బాగున్నాయో. ఇక్కడంతా ఫ్లవర్స్ బాగా కాస్తూ ఉంటాయి. అందరు ఇళ్ళల్లో మంచిగా పెద్ద పెద్దవి వేసుకున్నారు. ఇలా వెళ్ళాలి మ్యూజియంకి. ఇక్కడ నాట్ అలౌడ్ అంట అండి రూమ్స్ లోపలికి. సో జస్ట్ విండోస్ నుంచి చూడాలంట. లోపల మంచాలు, ఆడ మంచాలు బెడ్లు అయ్యే ఉన్నాయి. అమ్మో, కనపడుతుందా? ఓకే, యా కనిపిస్తుంది. కన్నా సీ లైక్ దిస్. యా కనపడుతుంది, చూపిస్తాను మీకు కూడా. వాట్ ఐఎమ్ సీయింగ్ ఇన్ సైడ్. దా, ఈ లోపల బెడ్, మంచము, చైర్ అవి కనిపిస్తున్నాయి. అంతే. ఇంకెలా వెళ్ళాలి? కానీ వుడ్ది కదా, బాగుందట. వెళ్ళింట డాడీ, వుడ్ కదా, బాగుంది. కర్టన్ ఉంది, ఇక్కడ ఏం లేదు. ఇదే కానీ ఇది ఇక్కడ చూడు. లోపల ఒకది కనిపిస్తుంది తల్లి. ఇలా చూడాలి, ఒక కుండలాగుంది. టేబుల్ అది ఉంది. అంతేనండి, బుక్స్ ఇవన్నీ. ఇది ట్రస్ట్. దీన్ని మనం డోర్స్ నాట్ ఓపెన్, జస్ట్ విండోలో నుంచి చూడాలన్నారు. దీనికి టికెట్ వచ్చేసి పర్ హెడ్ 150 రూపీస్ అండి. దీని లోపల రోడ్డు కాదు, దారి. ఈ రూమ్ నుంచి పక్క రూమ్లోకి దారి ఉంది. మంచం అది కనిపిస్తుంది. అక్కడ ఒక పెయింటింగ్ ఉంది. అంతేనండి. ఇది ఇంతేనండి, ఇంకా ఏం లేదు. ఇడ కట్టేసేసి అదే తెచ్చిస్తా చూడు, కనపడుతుందా? మొత్తం మెష్లో ఉందండి. మీకు అందరికీ చూపించే దానికోసం నేను ఇంత సాహసం చేసి చూపిస్తున్నాను. ఇక్కడ కింద ఇవి ఉన్నాయి. కింద గార్డెనింగ్. అండ్ ఇక్కడ హెలెన్స్లో వచ్చే స్టూడియో అంట. ఏం స్టూడియోనో ఏమో ఇది. ఓకే, బుక్స్ అన్నీ ఉన్నాయి లోపల. ప్రతిష్టమా బుక్స్, దారి.
ఇక్కడ బుక్స్ అదే కనపడుతుంది. ఇక్కడ లైట్ అదంతా రూమ్ లోపలదా. స్టోన్స్ ఏంటో ఉన్నాయి, సమ్ స్టోన్స్. ఇంకో చూడు తీస్తా లోపల చూడు. రూమ్స్ లాగుండి చైర్ కూర్చుండేదానికి అలా ఉంది. అది ఇది కట్టలు ఉంది కదా అడ్డంగా. దొర తీస్తారా నాన్న? చూడు ఫొటోస్ తీసుకో. ఏంటేనండి ఇక్కడ కూడా స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడ అదే కనిపిస్తుంది. ఇదండి వ్యూ. ఇదో కనిపిస్తుంది చూడు స్టోన్స్ కింద. దేవికా రాణీస్ ఆఫీస్. ఇదండి కుండలా ఉంది. ఆమె అనుకుంటా దేవిక. ఆమె రూమ్ ఇది. దేవికా రాణీస్ ఆఫీస్. అంతేనండి వ్యూ పాయింట్. ఇది వచ్చిన ఎంట్రన్స్ దారి. మంచు కొండలో అంత అయిపోయిందండి. బాయ్. ఇక్కడ కిందికి వచ్చామండి. ఇది వచ్చేసి ఆర్ట్ గ్యాలరీ మెయిన్ ఎంట్రన్స్. పదా వర్షం పడుతుంది. ఆర్ట్ గ్యాలరీకి వీడియో నాట్ అలౌడ్. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నామండి. దేవికా రాణి మెమోరియల్. త్వరగా త్వరగా పదండి. ఈ దారి ఇలా వెళ్ళాలి. దారి కూడా బాగాలేదు. అండ్ మేము వచ్చిన టైంకి ఫుల్ ట్రాఫిక్. హాఫ్ అన్ అవరే ఓపెన్. अच्छा आप तो लगा दिए, पैसा ले लियो और का यार, फ्री में थोड़ी करे वो। तेरी मर्जी है, जब तक टाइम मिले मैं तो हूं नहीं। తవే ఎంత ట్రీస్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఏరియా అయితే మాత్రం. చాలా ప్లెజెంట్గా కూల్గా ఉంటుంది. ఇది ఎంట్రన్స్. నెక్ మ్యూజియం. ఊరికే తీసేసుకో త్వరగా. గమ్మును తీసుకో. ఈమె రాణి అండి, రోరిచ్. ఇక్కడ లేదు, ఇక్కడ అలో లేదు. బట్ నేను టికెట్ తీసుకోవాలంటే ఈమెను అడిగేసి తీసుకున్నాను మీకు చూపించడానికి. ఈయన హస్బెండ్ రోరిచ్, వాళ్ళ వైఫ్ ఏమో రాణి. రోరిచ్ అండ్ రాణి, దేవికా రాణి.
ఇలా వెళ్తే तू ऊपर అది రోరిచ్ది అండ్ వాళ్ళ వైఫ్ రాణిది సమాధులండి. वो काली पट्टी కానీ అది చూడండి దారి ఎట్లుందో, మాకు టైం కూడా లేదు, సో వీఆర్ గోయింగ్ అవుట్. బాగుంది ఇలా రోరిచ్ మిక్స్ ಮಾಡ್ಬಿಟ್ಟು